మావోయిస్టు పార్టీ ఇక ఉండదా? ఇన్నేళ్ల పోరాటానికి, ఇన్ని దశాబ్దాల ప్రాణ త్యాగాలకి ఇక పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడబోతుందా? మావోయిస్టు పార్టీ రిలీజ్ చేసిన ఒక ప్రకటన, ఒక లెటర్ ఇప్పుడు ఇవే ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆయుధాలు వీడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎంలకు ఈ లేఖలు పంపించారు. 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆయుధ విరమణ తేదీని ప్రకటిస్తామంటూ వెల్లడించారు. ఈ నిర్ణయంపై తమకు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలి అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. విజ్ఞప్తి వెనక ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదంటూ వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఆయుధ విరమణ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. లేఖను మావోయిస్టు చరిత్రలో ఒక మలుపుగా పరిగణిస్తున్నారు నిపుణులు. 3 రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మావోయిస్టులు రాసినటువంటి లేఖని ఇటు ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్రం ఏం ఆలోచించబోతుంది ఈ లేఖ మీద అనేది ఒక అంశం అయితే, ఇక పూర్తి స్థాయిలో మావోయిస్టులు మేము ఆయుధాలు వదిలేయబోతున్నాం అంటూ ప్రకటించడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇక మావోయిస్టు పోరాటాలు, మావోయిస్టు ఎదురు కాల్పులు, ఆ ఉద్యమాలు ఇక ఉండవా? కేంద్రం మొత్తం మీద ఆపరేషన్ కగార్ ఉద్దేశాన్ని సాధించగలిగిందా? ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్లుగా కనిపిస్తోందా? మీ ఉద్దేశం ఏంటి? ఈ మధ్యకాలంలో మనం చూసాం, హిడ్మా ప్రాణాలు కోల్పోయిన తర్వాత అది ఎన్కౌంటరా, ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడా అనే దానికి సంబంధించి ఓ పక్క పెద్ద చర్చ నడుస్తోంది. ఇంత చర్చ నడుస్తున్న సమయంలో హిడ్మా ప్రాణాలు కోల్పోయిన తర్వాత దేవాన్ని కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమించారు. మనందరం అనుకున్నాం, ఇక మావోయిస్టులు ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు, ఖచ్చితంగా అవసరమైతే ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధం అవుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ మావోయిస్టులు రిలీజ్ చేసినటువంటి ఈ లేఖలు చూస్తుంటే ఇక పూర్తి స్థాయిలో తమ పోరాటాన్ని ఆపివేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దశాబ్దాల ఈ బలిదానాలకి ఇక చరమగీతం పాడాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంత ఉధృతంగా కేంద్ర బలగాలు విజృంభిస్తుంటే ఇక చేసేదేమీ లేక ఆయుధాలు వదిలి జనజీవనంలోకి రావాలని వాళ్ళు నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సోను బాబా నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. అంటే పోరాటం నిలిపివేయాలి అంటూ ఆయన ఇచ్చినటువంటి పిలుపుకు వారు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఆయుధాలు వదిలి ప్రభుత్వ పునరావాస పథకాలు పొందాలంటూ నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 15, 2026ని ఫైనల్ డేట్గా పెట్టారు. కానీ ఒక షరతును ఇక్కడ విధించారు. ఖచ్చితంగా కేంద్ర బలగాలు ముందు కూంబింగ్ ఆపివేస్తేనే మేము ఆయుధాల వదిలేయడానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడానికి, చర్చలు జరపడానికి మాకు అవకాశం దొరుకుతుంది. మీరు ఇలాగే కూంబింగ్ కొనసాగిస్తూ ఉంటే, ఇలాగే ఎదురు కాల్పులు జరుగుతూ ఉంటే మేము ఎలా చర్చిస్తాం అంటూ ఆ ప్రశ్నలో వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ లెటర్లో వాళ్ళు రాసినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు కేంద్ర బలగాలు ఏం చేయబోతున్నాయి అనేది కూడా చాలా కీలకంగా మారింది. కేంద్రం నిజంగా సానుకూలంగా ఉందా? ఎన్నోసార్లు చర్చలకి తాము సిద్ధం అంటూ ప్రకటించినప్పటికీ కూడా మొదట్లో లొంగిపోవడానికి అవసరమైతే మేము రెడీగా ఉన్నామని ప్రకటించినా కేంద్రం స్పందించలేదు. మరి ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుంది? ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం నిజంగా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా? నిజంగా మావోయిస్టులు లొంగిపోతామంటే, ఆయుధాలు వదిలేసి ప్రజల్లో కలిసిపోతాం, సాధారణ జీవితానికి మేము వస్తామంటే కేంద్రం ఒప్పుకుంటుందా? 2026 మార్చి కల్లా అసలు ఎవరు లేకుండా చేస్తాం మావోయిస్టులు అని చెప్పిన కేంద్రం ఎంత ఉధృతంగా ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తుందో మనకు తెలిసిందే. సో ఈ అంశం చాలా ఖచ్చితంగా కీలకమైనటువంటి పరిణామం. మావోయిస్టు పార్టీ చరిత్రలోనూ వాళ్ళ పోరాట విధానాలకి ఇది ఇక పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టబోతోంది. ఇక మావోయిస్టులు అనే పేరు వినిపించదా మనకి? ఇక మావోయిస్టులు పలానా ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి, పలానా ప్రాంతంలో ఇలా చేశారు, ఇలా ఎన్నో వార్తలు మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం. ఇకపై అలాంటి వార్తలు వినాల్సిన అవసరం లేదా? పోలీసులకి, మావోయిస్టులకి జరిగిన ఎదురు కాల్పుల్లో ఇంతమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు, ఇంతమంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు అని మనం వినే వార్తల్లో ఇక వినాల్సిన అవసరం ఉండదా? మావోయిస్టులు సాధారణ జీవితంలోకి రాగలుగుతారా? అన్నీ వదిలేసి, తుపాకులు వదిలేసి ప్రభుత్వ పునరావాస పథకాలు పొందాలంటూ నిర్ణయం తీసుకుంటున్నామంటూ వారు ప్రకటించారు. కానీ ఇప్పటికే మరొక కోణం మనం చూస్తున్నాం. హిడ్మా
ప్రాణాలు కోల్పోయిన తర్వాత చాలా ప్రాంతాల్లో హిడ్మా ప్రభావం చూపించేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండల్ని తవ్వేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుంది దీనికి సమాధానం అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు మావోయిస్టుల వల్లనే అటవీ సంపద కానీ లేదంటే కొండలు ఈ మైనింగ్ కాకుండా కాపాడబడ్డాయి అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? అడవుల్లో ఏం జరగబోతోంది? అటవీ ప్రాంతం మరింత మాయమైపోతుందా? కొండలు మరింత తవ్వబోతున్నారా? మైనింగ్ పెద్ద ఎత్తున జరగబోతోందా? ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇక గిరిజనుల యొక్క ఎగ్జిస్టెన్స్కి పెద్ద సమస్య రాబోతుందా ఈ మైనింగ్ మాఫియా వల్ల? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు మరొక వైపు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ మధ్య హిడ్మా ప్లేస్లో దేవాను నియమించినప్పుడు మావోయిస్టులు ఏదో పెద్దగా ప్లాన్ చేయబోతున్నారు, వెనక్కి తగ్గరు, ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా ఈ పోరాటం ఇలాగే కొనసాగబోతోంది అంటూ అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా ఈ లెటర్స్ రావడంతో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు 2026 మార్చి కల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కేంద్రం భీష్మించి కూర్చుంది. కనీసం చర్చలకు కూడా సిద్ధంగా లేవంటూ చెప్పింది. రోజుకి 10ల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. సింపుల్ డిఫరెన్స్, కేంద్రం దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, కానీ మావోయిస్టుల దగ్గర అలాంటి పరిస్థితి లేదు. ఇంత భయంకరమైనటువంటి టెక్నాలజీని, ఆయుధాలని వందల వేల సంఖ్యలో డిప్లాయ్ అవుతున్నటువంటి కేంద్ర బలగాల్ని ఎదిరించి పోరాడడం అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులకు సాధ్యమేనా? అరకొర తిండితో, అరకొర వస్తువులతో, అంతంత మాత్రపు ఆయుధాలతో ఒక లిమిటెడ్ ప్లేస్లో ఉండి తమ పోరాటాన్ని కొనసాగించగలిగే పరిస్థితి ఇక లేదని మావోయిస్టులు భావించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే చాలామంది సీనియర్స్ లొంగిపోవడం, వాళ్ళందరూ కూడా పిలుపునివ్వడం, ఇక చాలు ఆయుధాలు వదిలేద్దాం, ప్రజా జీవితంలో కలిసిపోదాం, అవసరమైతే ప్రజా పోరాటాలు చేద్దామంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో చివరికి అదే నిర్ణయానికి వచ్చారా? ఇక ఈ పోరాటాన్ని ఇలా సాయుధ పోరాటాలను కొనసాగించలేమని చెప్పేసి రియలైజ్ అయ్యారా? వాట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు డూ నౌ? ఏం చేయబోతుంది? ఈ లెటర్స్కి సానుకూలంగా స్పందిస్తుందా? 2026 ఫిబ్రవరి 15 వరకు వారికి సమయం ఇవ్వబోతోందా? ఆ ఆలోచన అసలు కేంద్రానికి ఉందా? ఇప్పుడు ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసే అవకాశం ఉంది? ఈ లెటర్స్కి ఎలా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా లొంగిపోతామని చెప్పిన వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పరిధిలోనే ఉందా ఈ నిర్ణయం? లేకపోతే ఇంత పెద్ద నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నిర్ణయించుకోబోతుందా? మరోవైపు మాకు వేరే ఉద్దేశం ఏం లేదు, హిడెన్ ఎజెండాలు ఏం లేవు, పూర్తి స్థాయిలో మేము సాయుధ పోరాటాన్ని నిలిపివేయడమే మా ఉద్దేశం అని చెప్తున్నారు. కానీ కేంద్రం నమ్ముతుందా? కేంద్రం కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్లాన్స్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బలగాలు వాళ్ళ ప్లాన్స్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి సర్ప్రైజ్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అతిపెద్ద నిర్ణయం కేంద్రం ముందు ఉంది. కేంద్రం ఏం చేయబోతోందని మీరు అనుకుంటున్నారు? మావోయిస్టుల నుంచి వచ్చినటువంటి ఈ లేఖలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వచ్చినటువంటి ఈ లేఖల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? మావోయిస్టుల నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? భారతదేశ చరిత్రలో ఇన్ని దశాబ్దాల పోరాటం తర్వాత మావోయిస్టులు ఇక పూర్తిగా మా పోరాటాలని ఆపివేస్తామని ఒక నిర్ణయం తీసుకోవడం మీకెలా అనిపిస్తుంది? ఆపరేషన్ కగార్ ఫలితమేనా పూర్తిగా ఇది? మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఉదయ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఉదయ్తో ఒకసారి మాట్లాడదాం. ఉదయ్, ఇంకా ఆ లెటర్లో ఏమేముంది? ఏం అడుగుతున్నారు మావోయిస్టులు? ఫిబ్రవరి 15, 2026 టైం అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అప్పటి వరకు కూంబింగ్ ఆపేయాలి అంటూ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు లెటర్స్ ఏమో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కు వాళ్ళు రాశారు. మరి దీని మీద పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రం కదా. సో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోగలుగుతాయి నిర్ణయం, లేదంటే కేంద్రం ఏం చేసే అవకాశం ఉంది? ఇన్ని రోజులు కనీసం చర్చలకు కూడా ముందుకు రాని పరిస్థితి చూస్తున్నాం కదా. ఇంత పీస్ఫుల్గా అవ్వబోతుందా ఇది? ఆయుధ విరమణపై సిపిఐ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవాలి. స్పష్టంగా ఆయుధ విరమణకు సంబంధించినటువంటి తేదీని కూడా ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్న లొంగుబాటు తర్వాత మావోయిస్టు పార్టీలో చాలా పెద్ద ఎత్తున క్యాడర్ లో ఆత్మస్థైర్యం దెబ్బతింటూ వస్తుంది. తాజాగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మాడ్వి హిడ్మా
ఎన్కౌంటర్ తర్వాత పూర్తిగా పరిస్థితి విభిన్నమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం మావోయిస్టులు ఎదుర్కొంటున్నారు. సో ఆ నేపథ్యంలోనే తాజాగా సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి 3 రాష్ట్రాల ప్రతినిధి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ప్రతినిధి అనంత్ పేరిట ఒక సంచలనమైనటువంటి లేఖను సిపిఐ మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తాము పూర్తిగా సాయుధ విరమణకు అంగీకరిస్తున్నట్లు స్పష్టంగా లేఖలో కూడా పేర్కొంది. అయితే తమకు 2026 ఫిబ్రవరి 15 వరకు కూడా గడువు ఇవ్వాలంటూ కూడా లేఖలో స్పష్టంగా పేర్కొంది సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రతినిధి అనంత్ కూడా. అందులో చాలా స్పెసిఫిక్ గా కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు. తాము ప్రజా పాలసీలకు సంబంధించి పాలసీలకు సంబంధించి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. సో కొన్ని పాలసీలు, కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు మొదట మా సమూహాలన్నీ కూడా హాజరు కావాల్సి ఉంటుంది. అందుకోసమే ఫిబ్రవరి 15, 2026 వరకు తాము సమయం కోరుతున్నట్లు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రతినిధి అనంత్ తన లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల ముఖ్య స్పష్టంగా లేఖలు కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే అనంత్ అనేక అంశాలను అందులో ఉటంకించారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటున్నటువంటి విప్లవోద్యమం ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితుల దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఇకపోతే కామ్రేడ్ సోను దాదా అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, అదేవిధంగా పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తీసుకున్నటువంటి నిర్ణయాలను తాము కూడా అంగీకరిస్తున్నామని, త్వరలోనే సాయుధ విరమణపై అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేస్తామని చెప్పి సిపిఐ మావోయిస్టు పార్టీ అయితే స్పష్టంగా చెప్పింది. అయితే ఫిబ్రవరి 15 వరకు తాము గడువు కోరుతున్న దానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా లేఖలో ప్రస్తావించింది. సిపిఐ మావోయిస్టు పార్టీ పాలసీల ప్రకారం ప్లీనరీలు నిర్వహించుకొని తీర్మానాలు చేసుకొని ప్రజల సమక్షంలో ప్రజల నిర్ణయాల మేరకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను, ఆపరేషన్ కగార్ యొక్క ఇబ్బందులను, నిర్బంధాన్ని ప్రజలకు వివరించిన తర్వాత తాము పూర్తి స్థాయిలో జనజీవన స్రవంతిలో కలిసిపోతామని, సామూహికంగా కలిసి వచ్చి పూర్తిగా ప్రభుత్వానికి లొంగిపోతామని, ఆలోపే ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కావచ్చు, జర్నలిస్టులను కలిసే అవకాశం తమకు కల్పించాలని చెప్పి సిపిఐ మావోయిస్టు పార్టీ 3 రాష్ట్రాల ప్రతినిధి అనంత్ కూడా స్పష్టంగా లేఖ ద్వారా అయితే కోరారు. అయితే ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా మరికొద్ది రోజుల్లో స్పందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ ప్రకటనను విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా మీడియాను మావోయిస్టు పార్టీ కోరింది. దాంతో పాటు ఆల్ ఇండియా రేడియో ప్రసార మార్గాల ద్వారా, రేడియో ప్రసార సాధనాల ద్వారా తాము ప్రతిబంధిస్తున్నటువంటి ఈ సమాచారాన్ని పూర్తిగా విస్తృతంగా అడ్వర్టైజ్ చేయాలని చెప్పి కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ కోరింది. తాము కేంద్ర ప్రభుత్వం కావచ్చు, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ తన లేఖలో అయితే ప్రస్తావించింది. కానీ ప్రస్తుతం ఈ అంశం పూర్తిగా కేంద్ర హోంశాఖ పరిధిలోనిది, కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆపరేషన్ కగార్ పేరిట అటు మావోయిస్టు అంతర్గత శక్తులను పూర్తి స్థాయిలో అణచివేస్తామని, 2026 మార్చి 31 కల్లా దేశంలో అంతర్గత శక్తులు ఏవి లేకుండా చేస్తామని మావోయిస్టు స్పష్టంగా ఒక డెడ్ లైన్ ప్రకటించి ఉంది. అయితే మావోయిస్టు పార్టీ చెప్తున్న దాని ప్రకారం ఫిబ్రవరి 15 అనేది కేంద్ర హోంశాఖ విధించుకున్నటువంటి డెడ్ లైన్ కు లోపలే ఉంది. కాబట్టి తాము చేసినటువంటి ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించాలని 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, అదేవిధంగా విష్ణుదేవ్ సాయ్ కావచ్చు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కావచ్చు, ముగ్గురు కూడా అనుకూలంగా స్పందిస్తున్నట్లు తాము ఆశిస్తామని చెప్పి మావోయిస్టు పార్టీ కూడా స్పష్టంగా లేఖలో అయితే ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం వెనుక తాము ఫిబ్రవరి 15 వరకు గడువు కోరడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశము, రహస్య ఎజెండాలు ఏవి తమ పార్టీకి లేవని, తమ పార్టీ ప్రతిపాదనను ఖచ్చితంగా నమ్మాలని కూడా మావోయిస్టు పార్టీ నేత అనంత్ స్పష్టంగా లేఖలో పేర్కొనడం కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సో మావోయిస్టు పార్టీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పార్టీ యొక్క పాలసీలను పరిశీలించుకుంటుంది. ఎందుకంటే మావో జెడాంగ్ సిద్ధాంతాన్ని ఇంత సింపుల్ గా ఉండబోతుందా? ఇది ఇంత సింపుల్ గా ఉండబోతుందా? అంటే మావోయిస్టులు మాకు వేరే హిడెన్ ఎజెండాస్ ఏం లేవు, మేము చాలా క్లియర్ గా ఆయుధాలు వదిలేసి ప్రజా జీవితంలో కలిసిపోతామని చెప్తున్నారు. ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇస్తుందో వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇస్తే మేము అలా బ్రతకడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అటు మాకు హిడెన్ ఎజెండాస్ లేవని చెప్పి మావోయిస్టులు చెప్తున్నారు. బట్ కేంద్రం ఎప్పుడు కనీసం చర్చలకు కూడా ఒక్కసారి కూడా ముందుకు రాని కేంద్రం ఇప్పుడు మావోయిస్టులు అందరూ మేము పూర్తిగా ఉద్యమం ఆపేస్తామంటే ఒప్పుకుంటుందా? అంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కేంద్రానికి ఉండే డౌట్స్ కానీ, బలగాలకు ఉండేటువంటి డౌట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్? చర్చలకు అసలు అవకాశం ఉందా? నిజంగా వీళ్ళు అడిగినట్లుగా కూంబింగ్ ఆపేసే అవకాశం అసలు ఎంతవరకు ఉంది? ఎస్ నందు, 4 దశాబ్దాల విప్లవోద్యమ తీరు కావచ్చు, ప్రధానంగా వామపక్ష తీవ్రవాదంపై ఆర్టీవీ అనేక వరుస కథనాలు కూడా ప్రసారం చేస్తూ వస్తుంది. సో మనకున్నటువంటి అనుభవం ప్రకారం ప్రస్తుతం వామపక్ష తీవ్రవాదం ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటే ఎట్టి పరిస్థితులలో కేంద్ర హోంశాఖ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చర్చలకు వెళ్లే అవకాశం అయితే ఎక్కడ కూడా కూడా గతంలో విడుదల చేసినప్పటికీ దీనికి సంబంధించి కేంద్రం నుంచి కావచ్చు, ఆయా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్పందన కూడా రాని పరిస్థితి. సో ప్రస్తుతం 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధానంగా
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రి సిపిఐ మావోయిస్టు పార్టీ పేర్కొంది. అందులో కూడా ప్రధానంగా మనం గమనిస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్య భారతంలో ఉన్నటువంటి ఈ మూడు రాష్ట్రాల్లో పూర్తిగా మావోయిస్టు పార్టీ ప్రాబల్యం అధికంగా ఉంటుంది. దండకారణ్యం కూడా ఈ మూడు రాష్ట్రాల పరిధిలోనే విస్తరించి ఉంది. సో ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక స్వల్ప ఊరట కోసం మావోయిస్టు పార్టీ లేఖను విడుదల చేసిందని చెప్పుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్చలకు వెళ్లే పరిస్థితి మాత్రం ఏ మాత్రం కూడా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవైపు శత్రువు బలహీనంగా ఉన్నటువంటి తరుణంలో చర్చలకు ఆస్కారం కల్పించడం అది ఓటమిగానే భావిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ గతంలోనే తన అభిప్రాయాన్ని పరోక్షంగా వెల్లడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్వయంగా అనేక బహిరంగ సభల్లో సమావేశాలు ఈ అంశంపై అడ్రస్ చేశారు. ఎట్టి పరిస్థితులలో బేషరతుగా మావోయిస్టులు లొంగిపోవాలి, లేదంటే అటు మార్చి 31, 2026 కల్లా పూర్తిగా వారిని లేకుండా చేస్తామంటూ కూడా ప్రత్యక్షంగా ఒక హెచ్చరికను కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ జారీ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు మాత్రం కేంద్ర హోంశాఖ అంగీకరించే పరిస్థితి లేదు. కానీ మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా మనం చాలా పరిశీలన చేయాల్సి ఉంటుంది. మావో జెడాంగ్ సిద్ధాంతం కూడా అదే. శత్రువు బలంగా ఉన్నటువంటి సమయంలో పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి, ఎక్కడ కూడా క్యాడర్ ని కోల్పోకుండా ఒక సముచితమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర కమిటీ తీసుకున్నట్టుగా మనం భావించాలి. శత్రువు బలంగా ఉన్నాడు, ఆపరేషన్ కగార్ పేరిట విరోచితమైనటువంటి నిర్బంధానికి గురి చేసినటువంటి నేపథ్యంలో తమ క్యాడర్ ను కాపాడుకునేందుకు తాత్కాలిక సాయుధ విరమణే ప్రధానమైనటువంటి అస్త్రంగా సిపిఐ మావోయిస్టు పార్టీ భావిస్తున్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. మేధావులు కూడా ఇదే అంశాన్ని కొంతమంది ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్బంధకరణను అమలు చేస్తుంది, మారణ హోమాన్ని సృష్టించింది, మావోయిస్టులపై ఏకపక్ష కాల్పులు జరుపుతూ ఎదురు కాల్పుల పేరిట కట్టుకథలల్లి మావోయిస్టులను లేకుండా చేస్తుంది. ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా కేంద్రం ప్రవర్తిస్తుందంటూ కూడా అటు పౌర హక్కుల నేతలు ఆరోపిస్తున్నప్పటికీ కేంద్ర హోంశాఖ మాత్రం చాలా క్లారిటీగా పూర్తి స్థాయిలో ఏకపక్షంగానే వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా బేషరతుగా లొంగిపోయినటువంటి మావోయిస్టులకు భద్రత కల్పిస్తాం, జనజీవన స్రవంతిలో కల్పిస్తాం, పూర్తిగా వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుల విషయంలో కావచ్చు, వాళ్ళపై ఉన్నటువంటి కేసు విషయంలో ప్రభుత్వం తరఫున సహకరిస్తాం, పునరావాస ప్యాకేజ్ కల్పిస్తామని చెప్పి కేంద్రం చెప్తుంది. కానీ ప్రస్తుతం చర్చలకు మాత్రం నిర్ణయం ప్రకారం ఆయన చెప్పిన దాని ప్రకారం మేము లొంగిపోవడానికి అంటే మేము ఆయుధాలు వదిలేసి సమాజంలోకి రావడానికి మేము నిర్ణయం తీసుకున్నాం అంటున్నారు. సో గతంలో కూడా కొంతమంది మల్లోజుల వీళ్ళందరూ చెప్పినప్పుడు కూడా గతంలో కొంతమంది ఆయుధాలు పట్టి ఖచ్చితంగా పోరాటం చేసి తీరుతామంటే కొంతమంది మాత్రం లేదు, ప్రజల్లోకి వెళ్దాం, ప్రజా పోరాటాలు చేద్దాం, ఆసన్న లాంటి వాళ్ళు కూడా వచ్చి లొంగిపోవడాన్ని మనం చూసాం. సో ఇప్పుడు ఈ లెటర్స్ని పూర్తిగా మావోయిస్టు పార్టీ అందరూ ఒక్క తాటి మీద ఉండి తీసుకున్న నిర్ణయంగా చూడాలా, ఇంకా ఏమైనా చీలికలు ఉన్నాయా? ఎందుకంటే గతంలో రెండుగా విడిపోయారు. కొంతమంది సాయుధ పోరాటం అంటే కొంతమంది లేదు ప్రజా జీవితం గడుపుదామని చెప్పేసి అన్నారు, ప్రజా పోరాటాలు చేద్దాం అన్నారు. సో ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా ఉందా, లేదంటే ఇక పూర్తి స్థాయిలో ఇప్పుడు గనక ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందిస్తే ఇక మావోయిస్టులు అనేవాళ్ళు కనిపించరా, మావోయిస్టు పోరాటం అనేది ఉండదా? ఎస్, ప్రస్తుతం ఈ లేఖకు సంబంధించినటువంటి అంశంలో మరింత సమయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మావోయిస్టు పార్టీ తన అభిప్రాయాన్ని కావచ్చు, ఒక నిర్ణయాన్ని ప్రకటించే ముందు ప్రధానంగా కేంద్ర కమిటీ లేదా పొలిట్ బ్యూరో చాలా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించుకుంటుంది, ఆ తర్వాత లేఖ విడుదల చేస్తుంది. ప్రస్తుతం పొలిట్ బ్యూరోకు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఆచూకీ ఎక్కడ ఉందో ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా అటు మావోయిస్టు పార్టీ నుంచి కానీ అదేవిధంగా భద్రతా బలగాల నుంచి కానీ ఒక క్లారిటీ లేదు. ఇన్ని లేఖలు విడుదల చేసినప్పుడు సిపిఐ మావోయిస్టు పార్టీ తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులోనే ఉన్నాడని, లేదంటే మావోయిస్టు నేత భద్రంగానే ఉండాలని అంశానికి సంబంధించి కూడా ఇప్పటివరకు సిపిఐ మావోయిస్టు పార్టీ కావచ్చు, ప్రస్తుతం ఎంసీసీ ప్రతినిధిగా ఉన్నటువంటి అనంత్ కూడా ఎటువంటి క్లారిటీ లేఖలో అయితే స్పష్టం చేయలేదు. సో ఇది కేవలం 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంఎంసీ కమిటీకి సంబంధించినటువంటి ప్రతినిధిగా అనంతరం లేఖ రాసిన మాత్రమే మనం పరిగణించాల్సి ఉంటుంది. కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోలో ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా మనకు చాలా స్పష్టంగా ఒక అవగాహనకైతే మనం రావచ్చు. ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో కేవలం ఉప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు జార్ఖండ్ చెందినటువంటి మిషిర్ బెస్రా యాక్టివ్ గా ఉన్నట్లు మనకు సమాచారం. ఉప్పాల ఆరోగ్యం సక్రమంగా లేకపోయినప్పటికీ అటు మిషిర్ బెస్రా మాత్రం యాక్టివ్ గానే ఉన్నారు. అతని నుంచి కానీ అటు కేంద్ర కమిటీ నుంచి కానీ ఒక అధికారికమైనటువంటి లేఖ విడుదలైతేనే మనం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. దాన్నే మావోయిస్టు పార్టీ అంతిమ నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. కేవలం 3 రాష్ట్రాల యొక్క ప్రతినిధి రాసినటువంటి లేఖను మనం ప్రామాణికంగా చేసుకొని మావోయిస్టు పార్టీ పూర్తిగా జనజీవన స్రవంతిలో కలిసిపోతుందని మనం పూర్తిగా చెప్పలేము, ధృవీకరించలేము. కానీ ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ 3 రాష్ట్రాల ప్రతినిధి అనంత్ రాసిన లేఖ మాత్రం అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. ప్రస్తుతం లొంగిపోయినటువంటి సీనియర్ నేతలు మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, పుల్లూరి ప్రసాదరావు కావచ్చు, ప్రభుత్వానికి అటు మావోయిస్టు పార్టీకి కొంత సారథిగా కావచ్చు, వారధిగా నిలిస్తే మాత్రం చర్చలకు సంబంధించి ఒక క్లారిటీ కావచ్చు, లేదంటే కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ నిలిపివేసే అవకాశాలు కొంత సత్ఫలితాలను అటు మావోయిస్టు పార్టీ పొందే అవకాశం కనిపిస్తోంది. నందు రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. ఈ అంశానికి సంబంధించి చాలా ప్రశ్నలు వస్తున్నాయి, ఎన్నో రకాల అనుమానాలు వస్తున్నాయి. ఇటు కేంద్రం విషయంలోనూ ఇటు మావోయిస్టులు రిలీజ్ చేసినటువంటి లేఖలోనూ ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఇదొక చారిత్రాత్మక నిర్ణయం.
దశాబ్దాల మావోయిస్టు పోరాటానికి ఫుల్ స్టాప్ పెడతామంటూ రిలీజ్ అయినటువంటి ఈ లేఖలు ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి నిర్ణయం. కేంద్రం చేసినటువంటి ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో ఫలితం చూపించింది అనడానికి ఈ లేఖలు ఖచ్చితంగా ఒక నిదర్శనంగా మనం చూడాలి. బట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు ఎండ్ నౌ? ఇప్పుడు పూర్తిగా ఆగిపోబోతుందా? ఇక్కడితో ఇక మావోయిస్టు ఉద్యమం ఉండదా? మావోయిస్టులందరూ నిజంగానే ప్రజల్లో కలిసి జీవించగలుగుతారా? ఇదంతా అసలు జరిగే పనేనా? అసలు కేంద్రం ఆలోచన ఏంటి? కేంద్రం నిజంగా గతంలో చర్చలకు కూడా సిద్ధంగా లేని కేంద్రం ఇప్పుడు కూంబింగ్ ఆపేయమంటే ఆపేస్తారా? కేంద్రానికి అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సెకండ్ థాట్స్ ఎన్నో వస్తాయి. అంటే ఈ లెటర్లో మాకు హిడెన్ ఎజెండాస్ లేవు, నిగూఢమైనటువంటి ప్లాన్స్ ఏం లేవు, మాకు ఆలోచనలు ఏమి లేవు అని చెప్తున్నారు. కానీ కేంద్రం నిజంగా అలా ఆలోచించగలుగుతుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఇలాంటి విషయంలో పూర్తి స్థాయిలో నమ్మే అవకాశం అయితే ఉండదు. నిజంగా కూంబింగ్ ఆపేసే అవకాశం ఉంటుందా అంటే అది ఉండదు. కానీ ఇది మాత్రం ఒక సంచలన నిర్ణయమే. మరి ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోంది? మావోయిస్టులు చాలా బలహీనంగా కనపడుతున్నారు కాబట్టి ఎలా ఆలోచించబోతున్నారు? అడ్వాంటేజ్ తీసుకుంటారా ఇలాంటి సందర్భంలో? లేదంటే ఇప్పటికైనా సరే చాలామంది లెఫ్ట్ వాదులు కానీ లేదంటే ప్రజలు కోరుతున్నట్లుగా మావోయిస్టులు కూడా మనుషులే, వాళ్ళతో డిస్కస్ చేయండి, చర్చించండి అని చెప్తున్నటువంటి మాటలు కేంద్రం వింటుందా? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరగబోతుంది? ఏం జరిగే అవకాశం ఉంది? అసలు ఇలాంటి ఒక నిర్ణయానికి మావోయిస్టులు రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అండ్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ ఫలితమే ఇది కనపడుతుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఒక జర్నలిస్ట్తో మావోయిస్టులు మాట్లాడినటువంటి ఒక వీడియో ఆర్టీవీ దగ్గర ఉంది. ఎక్స్క్లూజివ్గా మీకు నేను ఆ వీడియోని చూపించబోతున్నాను. ప్లీజ్ టేక్ ఎ లుక్. थोड़ा रुकिए जी, थोड़ा 5 मिनट होल्ड कीजिए. अच्छा ठीक है. मैं तो 5 मिनट में कॉल करूं आपको? नहीं मैं कंटिन्यू रखिए बस. जी, अब हम बातचीत कर सकते हैं? हाँ जी जी मैं जी बताइए, बोलिए. मैं पढ़ दूं स्टेटमेंट? नहीं, मैं आपसे पहले मैं बात कर लेता हूं. अच्छा आनंद दादा, क्योंकि ये बात जो है ये दर्शकों तक पहुंचाने के लिए है, सरकार तक पहुंचाने के लिए है, तो पहले मैं अपना परिचय दे देता हूं. मैं संजय ठाकुर हूं, विस्तार न्यूज से. आप हमसे संपर्क करना चाहते थे, अगर आप बता पाएं कि आपकी पहचान क्या है, उसके बाद हम बातचीत आगे बढ़ाते हैं. जी फिलहाल तो मेरा नाम अनंत ही है. जी, मैं महाराष्ट्र मध्य प्रदेश और छत्तीसगढ़ स्पेशल जोनल कमेटी का सदस्य हूँ. जी, मतलब एमएमसी एचजेडसी का सदस्य हूँ जी, और एक प्रवक्ता के तौर पर ये प्रेस रिलीज जारी कर रहा हूँ जी, तीनों राज्य के मुख्यमंत्रियों के नाम पर. जी. आप अभी फिलहाल एमएमसी जोन के प्रवक्ता के तौर पे जनता के सामने अपनी बात रखना चाहते हैं और सरकार के सामने भी बात रखना चाहते हैं. जी, अगर आप बता देंगे आप क्या कुछ बात रखना चाहते हैं, उसके बाद मैं अपने कुछ सवाल पूछ लूंगा आपसे. ठीक है, मैं स्टेटमेंट ही पढ़ देता हूँ सीधा. जी बिल्कुल. प्रति श्री देवेंद्र फडणवीस मुख्यमंत्री महाराष्ट्र राज्य, श्री विष्णुदेव साय विजय शर्मा मुख्यमंत्री और गृह मंत्री छत्तीसगढ़ राज्य, श्री मोहन यादव मुख्यमंत्री मध्य प्रदेश राज्य. मैं अनंत महाराष्ट्र मध्य प्रदेश छत्तीसगढ़ स्पेशल जोनल कमेटी एमएमसी जोन के प्रवक्ता के तौर पर आप तीनों राज्य की सरकारों को एक निवेदन पत्र जारी कर रहा हूं. हाल ही में हमारे पार्टी के केंद्रीय कमेटी के सदस्य व पोलित ब्यूरो मेंबर कॉमरेड सोनू दादा ने देश दुनिया की बदलती परिस्थितियों का मूल्यांकन करते हुए हथियार त्याग कर सशस्त्र संघर्ष को अस्थायी रूप से विराम देने का जो निर्णय. సో ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఒక జర్నలిస్ట్ తో ఆ లేఖలో ఏముందో అనంత్ చెప్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మావోయిస్టులు రిలీజ్ చేసినటువంటి లేఖను ఒక జర్నలిస్ట్ ద్వారా ఆయన చదివి వినిపించారు. ఇప్పుడు ఆ ఆడియోని నేను మీకు వినిపించాను. సో అందులో క్లియర్గా ఉంది, మేము ఆయుధాలు వదిలి ప్రభుత్వం మాకు అందించేటువంటి ఆ పథకాల ద్వారా మేము సాధారణ జీవితంలోకి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి ఆడియో అందులో క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు కేంద్రం విషయంలో ఒక కీలకమైనటువంటి సమస్య కూడా ఉంది. ఒకవేళ నిజంగా మొన్న హిడ్మా విషయంలో హిడ్మా ఒక ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు అతన్ని ఎన్కౌంటర్ చేసి ఆ తర్వాత అది ఒక ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లుగా అతని భార్యని ఎదురుకాల్పుల్లో కోల్పోయినట్లుగా చిత్రీకరించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడాన్ని మనం చూసాం. మావోయిస్టుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. బంద్ కూడా మనం చూసాం దేశవ్యాప్తంగా హిడ్మా ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి ఒక లేఖ రిలీజ్ చేసిన తర్వాత, ప్రజలందరి ముందుకి ఇలాంటి ఒక లేఖ వచ్చిన తర్వాత, ఆడియో కాల్ వచ్చిన తర్వాత
ఇప్పుడు కేంద్రం ఒకవేళ నిజంగా ఒప్పుకోకపోతే కేంద్రానికి ఇది మరింత సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఇప్పటికే మావోయిస్టులతో చర్చించాలనే అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. అలా రోజుకి 10ల సంఖ్యలో మావోయిస్టులని ఇలా ఎన్కౌంటర్ చేస్తూ ఉంటే ప్రజల్లో చాలా మందిలో ఆ ఆవేదన కనపడుతుంది. మావోయిస్టుల పట్ల సానుభూతి కనిపిస్తుంది. హిడ్మా విషయంలో అదే జరిగింది. ఇప్పుడు మావోయిస్టుల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్రం కాదంటే, కేంద్రం లేదు మేము ఇలాగే కొనసాగిస్తాం, అసలు మిమ్మల్ని లేకుండా చేస్తామని చెప్తే ఇట్స్ గోయింగ్ టు బి ఏ సెట్ బ్యాక్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా. సో కేంద్రం చాలా ఆచితూచి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈ 3 రాష్ట్రాల పాత్ర కూడా ఇక్కడ ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఆ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ఎలా ఉండబోతుంది, వాళ్ళకే లేఖలు రాశారు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లొంగిపోతున్నారు కాబట్టి చాలా రోజుల నుంచి అనేక మంది. సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ? ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి చాలామంది స్పందిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మాతో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. మావోయిస్టులు ఉద్యమం ఆపేయడం కరెక్టేనా అంటే 63% మంది అవునంటున్నారు, 37% మంది కాదంటున్నారు. అంటే ఎక్కువ శాతం మంది మావోయిస్టులు తమ ఉద్యమాన్ని ఆపేయడం కరెక్ట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకసారి నేను కామెంట్ చదువుతాను. శ్రీనివాస్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలు తీరుస్తారా? లంచం లేని పాలన సాగిస్తారా? అది చేస్తే అన్నలు వస్తారు, లేకుంటే ప్రతి చోట అన్నలు ఉంటారు. ఒకవేళ ప్రజా సమస్యలను తీర్చి లంచాలు లేనటువంటి సమాజం కనుక ఉంటే అన్నలు ఉండాల్సిన అవసరం లేదు, లేదంటే అన్నలు మరొకసారి వస్తారు అంటున్నారు. మరొక వైపు మరికొంతమంది అనుమానాల ప్రకారం ఖచ్చితంగా వి రెస్పెక్ట్ దిస్ లెటర్, వాళ్ళ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని మేము కోరుతున్నాం. ప్రజలందరూ కోరుతున్నారు. ప్రజల ప్రాణాలు, మావోయిస్టుల ప్రాణాలు రోజుకి 10ల సంఖ్యలో పోతుంటే ఖచ్చితంగా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నౌ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది? కేంద్రం ఏం చేయబోతుంది? కేంద్ర బలగాలు కూంబింగ్ ఆపేయబోతున్నాయా? ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వబోతున్నాయా? మావోయిస్టులు నిజంగానే పూర్తి స్థాయిలో తమ ఉద్యమాన్ని ఆపేస్తారా? వి రెస్పెక్ట్ దిస్ లెటర్, వి రెస్పెక్ట్ దిస్ డెసిషన్. అట్ ది సేమ్ టైం కేంద్రానికి ఇలాంటి థాట్స్ రావడం సహజమే కదా, ఎంతో మందికి వస్తాయి. ఇది కేవలం కొంత సమయం గ్యాప్ తీసుకోవడం కోసమే ఈ లెటర్ రిలీజ్ చేశారా? లేదంటే ఇంకేమైనా ఎజెండాస్ ఉన్నాయా? లేదంటే ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా? ప్లాన్స్ ఉన్నాయా? ఇలా రకరకాల అనుమానాలు ఖచ్చితంగా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. బట్ ఆఫ్టర్ ఆల్ శాంతిని ఎవరైనా కోరుకుంటున్నారు. సో ఓవరాల్గా ఒక చరిత్రలో ఇదొక పెద్ద నిర్ణయం. మావోయిస్టు ఉద్యమం ఇక ఉండదు అనే నిర్ణయం, మావోయిస్టులే ఇక కనపడరు అనేటువంటి నిర్ణయం. ఆ తర్వాత ఇంకెన్నో అనుమానాలు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయం ఏంటి?